ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ప్రభు మా హృదయంలో ఉంచుచున్న లేఖనాలను మీతో ధ్యానం చేయడానికి, పంచుకోవడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి మరొక్కసారి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే చేతును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు వాక్యోపదేశం ఒకరి ఎడల ఒకరు. ఈరోజు యొక్క వాక్యోపదేశం ఒకరి ఎడల ఒకరు. బైబిల్ అంతటిలో ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి అనేది దేవుడే ఆశిస్తున్న కొన్ని విషయాలు. దేవుడు తన లేఖనంలో నుంచి ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు తన లేఖన భాగంలో నుంచి మనతో ఇలాగున మాట్లాడుతున్నారు. దగ్గర దగ్గర 22 విషయాల్లో ఒక మనిషి సగటు మనిషితో, తన తోటి సహోదరుడితో, స్నేహితుడితో, తను కలిగి ఉన్న సంఘ సహవాసములో ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ముఖ్యంగా నీతోనే రక్షించబడిన నీ సంఘములో నీవు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటున్నారనేది ప్రభు అడుగుతున్నాడు. అందులో మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడమే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనంలో మనం చూస్తే మొట్టమొదటిగా ప్రభువారే చెప్పిన మాట, పాత నిబంధనలు నీకు 10 ఆజ్ఞలు ఇస్తే కొత్త నిబంధనలో సాక్షాత్తు ప్రభువారు చెప్పిన మాట స్వయంగా ఆయనే 2 మాటలు పలికాడు. అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను, ప్రభుని ప్రేమింపవలెననిది. రెండవ విషయము, ఇది ముఖ్యమైనది, మొదటిదైనను ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనే రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎవరయ్యా పొరుగువారని నువ్వు అంటావు? ఎవరయ్యా ఆ వ్యక్తి? నా మతస్థుడేనా, నా కులస్థుడేనా, నా బంధువేనా, నా వర్గానికి చెందిన వాడేనా అనే ఆలోచనతో ఎవరయ్యా అని నువ్వు ఈ ప్రశ్న వేస్తావు. చాలా మంది నీకు అనుకూలంగా ఉన్న వారినే ప్రేమిస్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్నే ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది దేవుని యొక్క సంకల్పం చొప్పున, దేవుని చిత్తానుసారంగా ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే వారికి నచ్చినట్టుగా ఆశించే వ్యక్తులు వారిని మాత్రమే ప్రేమించే వాళ్ళు ఉంటారు. వారికి అనుకూలంగా ఉండేటట్టు, వారికి సహాయకులుగా ఉండేటట్టు, వారిని పొగిడే వారిని, వారిని ఘనపరిచే వారిని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, ఎవరయ్యా అని అంటే నీ పొరుగు వారు ఎవరంటే ప్రతి ఒక్క వ్యక్తి. పలాని కులమని లేదు, పలాని భాషని లేదు, పలాని మతమని లేదు. భూమి మీద ప్రతి మానవుడు ఆయన కుమారుడే, ఆయన కుమార్తె. మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి నిన్ను వలే అనే పదము ఆయన రాయలే. నీ వాళ్ళని రాయలేదు. నిన్ను వలే నీ పొరుగువారు ఎవరయ్యా ఆ పొరుగువారని అడిగితే చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనంలో, అయితే తామే నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లా నేను యేసు ఈ విధంగా చెప్పాను, ఎవరు నీ పొరుగువారు అని అంటే లేఖనం ఇక్కడ రాయబడి ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 29, 30, 34 వచనములో, దారి మార్గముల యెరికో నుండి యెరూషలేము వైపుకు వెళుతున్నా అని రాయబడి ఉందా? యెరూషలేము నుంచి యెరికో వైపు రాయబడి ఉందా? ఈరోజు చాలా మంది
గ్రహించదగిన ఆలోచన, యెరికో నుండి యెరూషలేము వైపుకు వెళుతున్న వ్యక్తులు కాదు, యెరూషలేము నుండి యెరికో వైపు వెళ్తున్నారు. ఇందులో స్పష్టంగా రాయబడి ఉంది, యెరూషలేము నుండి యెరికో వైపుకు వెళుతున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ. చాలా మంది యెరూషలేము వైపుకు వస్తున్న వారిని మనం ప్రేమిస్తాం. చాలా మంది వారి యొక్క ప్రేమ మావాడే అండి, మా కులస్తుడే అండి, మా బంధువే అండి, మా వర్గానికి చెందిన వాడే అండి, మా ప్రాంతానికి చెందిన వాడే అండి అనే వ్యత్యాసమైన ప్రేమ మనుషుల యొక్క ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూస్తే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన యెరూషలేము నుండి యెరికో వైపుకు వెళుతున్న ఆ వ్యక్తి. ఆ మార్గము గుండా వెళుతున్న వ్యక్తి అంట దొంగల చేత చిక్కబడి గాయాల పాలై, గాయాల పాలతో పాటు తన వస్త్రాలన్నీ కోల్పోయి కొన ఊపిరితో ప్రాణముతో కొట్టిమిట్టాడుతున్న ఆ వ్యక్తి దగ్గర అటువంటి సందర్భములో కొందరు ఆ మార్గం గుండా వెళ్తున్నారు. అందులో ఒకరు యాజకుడు, రెండో వ్యక్తి లేవీయుడు, మూడో వ్యక్తి సమరయుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆ ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని పట్టించుకోలేదు, లేవీయుడు ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు పట్టించుకొని ఆ వ్యక్తి తన గాయములను కట్టి నూనె రాసి తనకు ద్రాక్షారసమునిచ్చి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కుల్లవాని ఇంటి దగ్గరికి తీసుకొని పోయి తనను పరామర్శించెను. ఎవరయ్యా నీ పొరుగువారి అనే మాట ఇందులో స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరయ్యా నీ పొరుగువాడని మాటకొస్తే అతనిని చూద్దాం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడును అతను 2 దేనాలు తీసి ఆ పూట కుల్లవానికి ఇచ్చి అతన్ని పరామర్శించుచు, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాణ్ణి ఆ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగున చేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరయ్యా నీ పొరుగువాడు అంటే, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండే విషయంలో చాలా మంది తప్పిపోతున్నారు. వారు నీకు అనుకూలంగా లేరు కాబట్టి అతన్ని నేను ప్రేమించను, అతను మా కులస్తుడు కాదు కాబట్టి నేను అతని మీద ప్రేమ చూపించను, అతన్ని నేను దూరం పెడుతున్నాననే ఆలోచన చాలా మందిలో కలుగుతుంది. సంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ స్థాయికి తగ్గట్టు, నీ వాల్యూ, నీ స్టేటస్ కు తగ్గట్టు వారు లేరు కాబట్టి వారిని నేను ప్రేమించు, వారిని మేము దగ్గర చేర్చుకోమని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? చాలా మంది క్రైస్తవులు కూడా పడబడిపోతున్నారు. చాలా మంది క్రైస్తవులు కూడా భ్రమలో ఉన్నారు. క్రైస్తత్వంలోనికి వచ్చిన ప్రజల పట్లనే ప్రేమ కలిగి ప్రేమ చూపించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ లేఖనం స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరయ్యా తన పొరుగువారు అంటే, యెరికో వైపుకు వెళుతున్న వ్యక్తి సమరయ్య యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి వెళుతున్న ఆ ప్రదేశములో ఆ వ్యక్తిని ఒక సమరయుడు ఆ వ్యక్తిని పట్టించుకున్నట్టు మనకు కనబడుతుంది. ఈరోజు నీ చెంతకు చేరి నీ సంఘములో చేర్చబడితే నేను ప్రేమించడం కాదు, ప్రతి వ్యక్తి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఒక త్రాగుబోతు నీకు కనబడినప్పుడు అతని మీద ప్రేమ చూపించాలి, జాలి పడాలి, అతనికి ఒక మంచి మార్గంలో నడిపించాలి. ఒక వ్యభిచారి, ఒక వేశ్య నీకు ఎదురుపడినప్పుడు అయ్యో ఈ వేశ్య అనే వ్యభిచారి అని త్రాగుబోతు అని విమర్శించుకొని కసయించుకొని వారిని దూరం పెట్టడం కాదు, వారి పట్ల నువ్వు ప్రేమ చూపించాలి, జాలి పడాలి. ఈ సమరయుడు అదే చేశాడు. అయ్యో నువ్వు యెరూషలేమును విడిచి యెరికో వైపు వెళ్ళిపోతున్నావే అని చెప్పి అతని మీద తను తృణీకరించలేదు, కఠిన స్వభావాన్ని చూపించలేదు, జాలిపడ్డాడు ఆ సమరయుడు. ఆ మంచి సమరయుడు జాలిపడి పూటకుల వాని దగ్గరికి తీసుకొని వెళ్ళి తన గాయాలు కట్టినట్టు మనకు కనబడుతుంది. ఈరోజు చెల్లి తమ్ముడా, ఎవరిని పొరుగువారు? నీ సంఘానికి చేరిన వ్యక్తేనా? మరొక సంఘానికి చెందిన వ్యక్తి కాదా? ఈరోజు వేరొక సంఘ విశ్వాసి అయితే అతను మన సంఘ విశ్వాసి కాదు, అతని మీద ప్రేమ చూపకూడదు.
అతను మనవాడు కాదు, మన సంఘస్థుడు కాదు. హలో, మనమందరము పరదేశికి వెళ్ళిన తర్వాత పలాని సంఘ పేర్లు మనకేమైనా ఉంటాయా? అక్కడేమైనా నువ్వు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నావా? భూమికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పరలోకంలో ఏమైనా ఆ ఫలాని మందిర పేరని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా? చెల్లి తమ్ముడా, ఒక మంచి సమరీయుడు స్వభావం కలిగి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఆ మనసు కలిగి ఉండు. ప్రతి సంఘ విశ్వాసిని నువ్వు ప్రేమించాలి, ప్రతి కులస్తులకు సంబంధించిన వ్యక్తిని నువ్వు ప్రేమించాలి, ప్రతి మతంలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రేమించాలి, ప్రతి ప్రాంతానికి ప్రతి దేశానికి చెందిన వ్యక్తులు నీకు సహవాసం చేసినప్పుడు, నీకు ఎదురుపడినప్పుడు నువ్వు ప్రేమించాలి. నిన్ను వల్ల నువ్వు పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. లేఖనము స్పష్టంగా రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, నిన్ను వల్లే నీ పొరుగు వారిని, అందులో దేవుని ప్రేమ కూడా ఇమిడి ఉంది. నేను నిన్ను ప్రేమించుచున్నట్లు నువ్వు ఇతరులను నువ్వు ప్రేమించాలి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ప్రేమలో గొప్పతనం ఏంటో తెలుసా? ప్రేమ ఏది ఆశించదండి. ప్రేమలో గొప్పతనం ఏంటంటే ప్రేమ ఇతరులను సహాయం చేస్తుంది, ఆశించదు. దేవుడు కూడా అదే అంటున్నాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించుట వలంటనే నా ఆజ్ఞ. ప్రేమించుటయే ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించుకునుటయే ఆయన ఆజ్ఞ. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని మొదట ప్రేమించలేదండి. తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో కనపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమను మనకు వెల్లడిపరిచి, తండ్రి చిత్తము, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మన పట్ల ఆయన తెలియపరిచాడు. చెల్లి ప్రీతముడా, కాబట్టి ప్రేమ ఏది ఆశించదు, ప్రేమ ఇవ్వగలుగుతుంది. అందుకే పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమ చూపించడానికి, ఆ ప్రేమకు ప్రతీకారముగా కలవరి శిలువలో ఆయన ప్రియకుమారుని బలిగా అర్పించాడు. మన మీద ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించు. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమ ఎటువంటిది ఆశించదండి. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఒకసారి బైబిల్ ఉన్నవారు తెరుద్దామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం లేఖనం ఇలాగున సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 13వ వచనం ఇలాగున సెలవిస్తుంది, సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరి ఎడల ఒకరు దాసులై ఉండుడి. ఒకరి ఎడల ఒకరు, ఒకరి ప్రేమకు ఒకరు మించిగా ఉండాలి, ఒకరినొకరు హత్తుకోవాలి, ఒకరి ఎడల ప్రేమ, అనురాగం, ఆప్యాయత అధికంగా ఉండాలి. దాసులై ఉండు అని రాయబడి ఉంది. దాసులై ఉండు ఒకరి ఎడల ఒకరు. బైబిల్లో ఒక మంచి స్నేహం కనబడుతుంది. ఒక మంచి స్నేహం కలిగిన ప్రేమను ప్రభు మనతో పంచుకుంటున్నాడు. ఆయన లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇదిగో బైబిల్ గ్రంథములో 1 సమూయేలు 18వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 1 నుంచి లేఖనం ఇలాగూ రాయబడి ఉంది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదునకు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఈరోజు నీ ప్రేమ అమ్మాయిని ప్రేమిస్తుంది, నీ ప్రేమ అబ్బాయిని చూసి ప్రేమించడానికి ఇష్టపడతా. కానీ దేవుని యొక్క ప్రేమ ఒక మనిషిని ఎలాగో ప్రేమించాలో ప్రేమించేటట్టు చేస్తుంది. ఏ విధంగా ప్రేమించాలో ఆ ప్రేమను అలా చూపిస్తుంది. ఈరోజు చాలా మంది ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? లోకపరమైన ప్రేమ ఆశిస్తుంది. లోకపరమైన ప్రేమ మోహము కలిగి శరీర కోరికలు తీర్చుకోవడానికి చాలా మంది ప్రేమలో జీవించేవారు కూడా కలరు. కానీ లేఖనం ఇలాగూ సెలవిస్తుంది, ఒకరినొకరు ప్రేమించుడి. ఆ ప్రేమలో దేవుడు, ఇదిగో దావీదు యోనాతాను మన ముందు ఉంచుతున్నాడు. దావీదు యోనాతాన్ని మన మధ్యలో ఉంచుతున్నాడు. అసలు యోనాతాను దావీదును ప్రేమించాలంత అవసరం ఏంటండి?
అసలు దావీదు ఒక గొర్రెల కాపరి, దావీదు ఒక మారుమూల పట్టణంలో ఉంటున్న వ్యక్తి, అడవుల్లో పొలాల్లో ఆ ప్రదేశాల్లో తిరుగుతున్న వ్యక్తి. యోనాతాను ఒక ఉన్నతమైన స్థాయిలో రాజభవనంలో ఉన్న వ్యక్తి. అటువంటి యోనాతాను దావీదును ప్రేమించాల్సినంత అవసరం ఏమొచ్చింది? దావీదుని స్నేహితుడిగా అంగీకరించాల్సిన అవసరం ఏముంది? ఈరోజు చాలా మంది ఏం తెలుసా, కొంతమంది పై స్థాయిలో ఉన్నవారు బీదవారితో సహవాసం చేసేటప్పుడు వారి అవసరతలు పని చేయించుకోవడానికే స్నేహం చేస్తారు. కొంతమంది పని చేయించుకోవడానికి, వారి అవసరతలు ఆ సందర్భాన్ని బట్టి పని చేయించుకోవడానికి అటువంటి స్నేహం చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు. కానీ యోనాతాను అటువంటి స్వభావంతో స్నేహం చేయలేదు. యోనాతాను నిజంగా ఒక మంచి మనసుతో స్నేహం చేయడానికి ఇదిగో దావీదుని ప్రేమించినట్లు లేఖనం మనకు కనబడుతుంది. ప్రియచెల్లి, ప్రియతముడా, సహోదరి సహోదరుడా, రక్షించబడిన ఓ సంఘమా, సంఘములో చేర్చబడి రక్షించబడిన ఓ కుటుంబమా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రేమ ఎలాంటిది? యోనాతాను యొక్క ప్రేమ స్థాయిని చూడని ప్రేమ. ప్రైజ్ గాడ్. స్థాయిని చూడని ప్రేమ. దావీదు స్థాయి, యోనాతాను స్థాయి సరైంది కాదు. అయినను యోనాతాను దావీదుని ప్రేమించినట్టు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈరోజు చాలా మంది ప్రేమ అందాన్ని చూసి, మంచి వారి యొక్క స్థాయిని చూసి, సమాజంలో పేరున్న దాన్ని చూసి, లేకపోతే వారికి ఉన్న పలుకుబడిని చూసి, వారికి ఉన్న మంచి ఆ అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి చాలా మంది స్నేహం చేస్తారు. వారితో ఒకరినొకరు కలిసి ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? స్థాయి, అంతస్తు, అందము, బలగము చూడండి. ఒక మనిషిని మనిషిగా ప్రేమించేటట్టు ఆయన ప్రేమ ఆ విధంగా ఉంటుంది. ఆయన కృప అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. కాబట్టి యోనాతాను దావీదు విషయంలో స్థాయిని చూసి ప్రేమించలేదంట. స్థాయిని చూసి ప్రేమించలేదంట. ఇదిగో ఆయన దేవుణ్ణి కలిగి ఉన్న స్థితిని చూసి, దేవుని యందు విశ్వాసం ఉన్న విశ్వాసాన్ని చూసి, దేవుని యొక్క సామర్థ్యమును, బలమును ఆయన కనపరుస్తున్న విధానాన్ని చూసి యోనాతాను దావీదుని ప్రేమించుచున్నట్టుగా లేఖనాల్లో కనబడుతుంది. ప్రేమ స్థాయిని చూసి, స్నేహము స్థాయిని చూసి ఉండదండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించే విషయంలో స్థాయిని బట్టి, స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి కాదంట. పరిస్థితిని బట్టి కాదంట. మొదటి విషయము, నీవు ఒక వ్యక్తి ఎడల ప్రేమ చూపించాలంటే అతని స్థాయిని బట్టి మనం ప్రేమ చూపించడం కాదు. తండ్రి యొక్క చిత్తమును నువ్వు తెలుసుకొని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అతను పడిపోయాడా, దిగజారిపోయాడా? లేఖనం అదే చెప్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 29వ వచనం నుంచి స్పష్టంగా రాయబడి ఉంది. ఆ ఒక వ్యక్తి ఎరికో నుంచి వెళ్తున్న ఆ వ్యక్తి యెరూషలేము వైపు వెళ్తున్నాడు, ఎరికో వైపు వెళ్తున్నాడు, యెరూషలేమును విడిచి వెళ్తున్నాడు. అంటే ప్రభు సన్నిధిని కాదనుకొని వేరొక మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. ఈరోజు అతను పడిపోయాడా? తను త్రాగుబోతా, వ్యభిచారా, హంతకుడా, దూషకుడా, హానికరుడా, తను ఎవరైనా సరే ఆ వ్యక్తి పట్ల నువ్వు ప్రేమ చూపించి అతని క్రీస్తు మార్గంలోనికి నడిపించాలి. అదే క్రీస్తు ప్రేమ. మన పాపిష్టికరమైన జీవితంలో, పాపపు జీవితంలో జీవిస్తున్న మనల్ని ఆయన చూచి కనికరపడి, ఆయన స్థాయిని విడిచిపెట్టి, మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీదకి ఆయన రాలేదా? ఆయనతో మనం పోల్చుకుంటే, నరవతారిగా చూస్తే ఆయన స్థాయికి మన స్థాయికి ఎక్కడైనా ఉందా? మన స్థితిని బట్టి, మనం పడిపోయిన పరిస్థితిని చూసి ఆయన కనికరము చూపి మనల్ని ప్రేమించాడే. నీ ప్రేమ కూడా సంఘములో స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఒకరి ఎడల ప్రేమ చూపించటం కాదు. అందరినీ సమానంగానే చూడాలి. అందరినీ సమాన భావంతో నువ్వు ప్రేమించాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, యోనాతాను దావీదు మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదంటే ఆశించని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశించని ప్రేమ. లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 4వ వచనంలో, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, నడికట్టుని తీసి దావీదునకు ఇచ్చెను. ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఆశించని ప్రేమ. నీవు కూడా ఒకరి ఎడల అలానే ఉండాలి. అంటే యోనాతాను దగ్గర ఉందని కాబట్టి ఇస్తున్నాడని కాదు. యోనాతాను దగ్గర ఉందని కాదు. యోనాతానులో ఉన్న మంచి గుణం ఏంటంటే దేవుని ప్రేమ, ఇచ్చే ప్రేమ, ఆశించే ప్రేమ కాదు. ఈరోజు చాలా మంది ఆశించే ప్రేమ ఉంటది, ఆ ప్రేమ సరైంది కాదు. ఆశించే ప్రేమ సరైంది కాదు, ఇచ్చే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
మన ఎడల ఆశిస్తున్నది ఒకటి ఉంది. ఏం తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో గడపదా, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ యథార్థంగా జీవించడమే ఆయన కోరుకుంటా. నీ వెండి బంగారములు, నీ బలము, నీ జ్ఞానము, నీ చదువు, నీ అందాన్ని ఆయన అడగట్లేదు, ఆశించట్లేదు. ఆశించేది ఒకటే, నువ్వు ఆయన సన్నిధిలో కనబడటం, ఆయనతో నువ్వు నడవడం, పరిశుద్ధంగా బ్రతకడం. అంతే, ఇంకేవి నీ దగ్గర ఆశించట్లేదు. ఆశిస్తున్నది ఒకటే, హోలీనెస్, పరిశుద్ధత. నువ్వు పరిశుద్ధంగా జీవించి రక్షణను కాపాడుకుంటున్న పరలోకానికి చేరడమే ఆయన ఆశిస్తున్నాడు. ఆ ఆశించే, తను ఆశించకుండానే, మరొకటి ఏది ఆశించకుండా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. యోనాతాను దావీదుని ఎందుకు ఆ వస్తువులు ఇవ్వగలిగాడు అంటే, రేపు ఈ వస్తువులు దావీదుకి ఇస్తే శత్రువు నుంచి మరలా నన్ను కాపాడతాడని కాదు, శత్రువు నుంచి నన్ను కాపాడడానికి కాదు, అతనికి క్షేమకరము, అతనికి ఒక రక్షణ వస్త్రము, అతనికి ఒక కత్తి, విల్లు, నడికట్టు ఉండాలి. అతన్ని ఒక ప్రేమ, అతనిలో ఉన్న ప్రేమనంతా వ్యక్తపరచడానికి, తన దగ్గర తను కలిగి ఉన్నది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆదిమ సంఘం యొక్క ప్రేమ ఎలా ఉండేదంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44వ వచనంలో వారు రక్షించబడిన తర్వాత 45వ వచనంలో వారు స్థిరసాస్తిని అమ్మి అక్కడున్న వారి యొక్క అక్కర కొలది పంచిపెట్టరని రాయబడి ఉంది. దావీదుకు ఏది కొదవుగుందో అది ఇవ్వడానికి యోనాతాను యొక్క ప్రేమ, తన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ ఇవ్వడానికి ఇష్టపడాడు. ఈరోజు నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, వారి దగ్గర ఏది కొదవుందో అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ దగ్గర విలువైంది వారికి ఇవ్వడానికి ఏమైనా ఇష్టపడుతున్నావా? ఇదిగో, స్థాయిని బట్టి ప్రేమించడం కాదు, నీకు అవసరం ఉంది వారి దగ్గర ఆశించి నువ్వు ప్రేమించడం కాదు. దేవుని యొక్క ప్రేమ నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడములో నువ్వు ఆశించవు, స్థాయిని చూడవు, ఆశించవు. యోనాతాను ఆశించలేదు, దావీదు దగ్గర ఏది ఆశించలేదు. అలానే దావీదు కూడా యోనాతాను దగ్గర ఏది ఆశించలేదు, ఏది కూడా ఆశించలేదు. కానీ యోనాతాను తనకి కలిగి ఉన్నదంతా, తన దగ్గర ఉన్న 4 వస్తువులను దావీదు యొక్క క్షేమాన్ని కోరి దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఈరోజు నీ సహోదరుడి యొక్క క్షేమాన్ని కోరి వారికి అక్కరిగా ఉన్నవి ఏదైనా నీ ప్రేమ రూపంలో, క్రియల్లో ఏదైనా వారికి సహాయం నువ్వు చేయగలుగుతున్నావా? ఏదైనా నువ్వు ఆదుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రేమ స్థాయిని చూడదు, ప్రేమ ఆశించదు. నిన్ను వల్ల నీ పొరుగు వాని విషయంలో, 3వ విషయము, దావీదు యోనాతాను మధ్యలో ఉన్న మరొక ప్రేమ ఏంటంటే, దావీదు యోనాతాను మధ్యలో ఉన్న 3వ విషయము మేలు చూపడం, మేలు కోరడం. ఆమేన్. చూద్దాం. అదే 1 సమూయేలు 19వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల్లో 6వ వచనం వరకు చూస్తే, సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. దావీదుని ఎలాగైనా సరే చంపేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో యోనాతాను ఆ మాట విని దావీదు క్షేమాన్ని కోరుకుంటున్నాడు. దావీదు ప్రమాదంలో ఉంటే ఆ పరిస్థితిని గ్రహించుకొని దావీదుని ఎలాగైనా తప్పించాలి, ఎలాగైనా కాపాడాలని యోనాతాను సర్వ విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఆ 6 వచనాల్లో మనకు కనబడుతుంది. ఈరోజు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే నీ పొరుగువాని క్షేమం కోరడము. వారు ఏ ప్రమాదంలో ఉన్నా, వారు ఏ పరిస్థితిలో ఉన్నా, వారు ఎటువంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నా వారి క్షేమాన్ని కోరుకోవాలి. వారికి ఏదైనా హానికరం సంభవిస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి క్షేమాన్ని కోరుకోవాలి. యోనాతాను యొక్క ప్రేమ దావీదు క్షేమాన్ని కోరుకుంది. స్వయంగా తన తండ్రి రాజు దగ్గరికి వెళ్ళి తన తండ్రితో చెబుతున్న మాట, దావీదు మన విషయంలో ఏ తప్పిదము చేశాడు, ఏ నష్టాన్ని మనకు కొని తీసుకొచ్చాడు, ఫిలిష్తీయుల చేతిలో నుంచి, శత్రు చేతిలో నుంచి మనల్ని రక్షించలేదా, కాపాడలేదా? అటువంటి వ్యక్తి మీద ఎందుకు నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావు, చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అంటే, మునిపటి వల్లే మరలా 6వ వచనాన్ని చూస్తే, సౌలు యోనాతాను చెప్పిన మాటలు ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులని అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటిలాగానే అతని సన్నిధిలో ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో క్షేమాన్ని కోరుకుంటావు. వారు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటావు. ఈ మాటలు వింటున్న చెల్లి, తమ్ముడా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో స్థాయిని బట్టి నువ్వు
ప్రేమించే విషయంలో జాగ్రత్త పడు. స్థాయిని చూడకు. వారు ఎవరైనా సరే, ఏ రంగైనా, ఏ కులమైనా, ఏ మతమైన, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, నీ ప్రేమలో క్రీస్తు ప్రేమ కనబడాలి. స్థితిని బట్టి, స్థాయిని బట్టి చూడకు. దేవుని యొక్క ప్రేమ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఆశించి నువ్వు ప్రేమించకు. వారి దగ్గర ఏది ఆశించకు. దేవుని ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ప్రేమ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. దేవుని యొక్క ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో పొరుగు వారి క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు. యోనాతాను దావీదు విషయంలో ఈ 3 విషయాలు చేశాడు. యోనాతాను దావీదు యొక్క గొర్రెల కాపరి అయిన దీనస్థితిలో, ఒక తక్కువ స్థితిలో ఉన్న దావీదుని చూసి ఇతను నా స్థాయికి తగ్గట్టు వ్యక్తి కాదే అని ఆలోచించలేదు. దేవుని ప్రేమ అతనిలో నుంచి స్థితిని చూడకుండా, స్థాయిని చూడకుండా ప్రేమించగలిగిన ప్రేమ, దావీదు దగ్గర ఏది ఆశించని ప్రేమ, దావీదుకే సహాయం చేయగలిగిన ప్రేమ. దావీదు మరణ పరిస్థితిలో తన తండ్రి చేతిలో చిక్కబడుతున్న విషయాన్ని గ్రహించి తప్పించడానికి యోనాతాను ప్రయత్నిస్తున్నట్టు ఈ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు ప్రియచెల్లి, ప్రీతముడా, ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరివైనా సరే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ లేనివాడు నా వాడు కాదని అపోస్తులైన పౌలు చక్కగా లేఖనములో కొరింథీ పత్రికలో 13వ అధ్యాయము 1-13 స్పష్టంగా రాయబడి ఉంది. అదే మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో 1-3-4 కూడా ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడనని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రేమ కలిగి జీవించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. సాధ్యమైనంత వరకు శత్రువుని సహా ప్రేమించమని చెప్పిన బైబిల్. ఎదుట ఒక శత్రువు నిలబడి ఉన్న క్రీస్తు ప్రేమలో నుంచి ఆ ప్రేమను నువ్వు తెలియపరచు. క్రీస్తు ప్రేమను కనపరచు. వారి దగ్గర ఏది ఆశించకుండా, వారి స్థాయిని చూడకుండా, వారికి ఎటువంటి హాని తడబెట్టకుండా, వారికి క్షేమకరం కలగజేసేటట్టుగా నీ క్రీస్తు ప్రేమను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడానికి నువ్వు ప్రయత్నం చేయి. ప్రేమ ఏది ఆశించదు. ప్రేమ స్థాయిని చూడదు. ప్రేమ క్షేమాన్ని కోరుకుంటుంది. యోనాతాను ఈ 3 చేశాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.